ప్రభుత్వ కార్యాలయాల్లో 2025 అవినీతి నామ సంవత్సరంగా మారిపోయింది. ఈ ఏడాది అత్యధికంగా గవర్నమెంట్ ఆఫీసర్లు ఏసీబీకి పట్టుబడ్డారు. చిన్న చిన్న చేపలే కాదు, పెద్ద పెద్ద కరప్షన్ తిమింగిలాలు కూడా ఏసీబీకి చిక్కాయి. తెలంగాణ ఏసీబీ 2025 రిపోర్టును విడుదల చేసింది. సంవత్సరమంతా విస్తృత స్థాయిలో దాడులు చేపట్టి భారీ సంఖ్యలో అవినీతి కేసులను నమోదు చేసింది. మొత్తం 199 మంది అవినీతి అధికారులపై కేసులు నమోదయ్యాయి. 273 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టయ్యారు. లంచాల కేసుల్లో భాగంగా 157 ట్రాప్ కేసులు నమోదు కాగా ఈ కేసుల్లో 224 మంది అధికారులు రంగు చేత్తో అరెస్టయ్యారు. 2025లో 15 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 96.13 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 1000 కోట్ల వరకు ఉంటుందన్నది అధికారుల అంచనా. అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా 2025లో ఏసీబీ 54 సర్ప్రైజ్ చెక్స్, 26 రెగ్యులర్ ఎంక్వైరీలు కూడా నిర్వహించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని ఏసీబీ స్పష్టం చేసింది. అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేయాలని, సమాచారం ఇచ్చిన వారి గోప్యతను కాపాడతామని ఏసీబీ అధికారులు మరోసారి విజ్ఞప్తి చేశారు.